సామాజిక సమీకరణాల ఆధారంగానే మార్పులు చేర్పులు చేశారన్నారు పిఠాపురం వైసీపీ టికెట్ దక్కించుకున్న వంగా గీత. సీటు రాని వాళ్లు అసంతృప్తితో ఉండటం సహజమని అన్నారు. త్వరలో అన్నీ సెట్ అవుతాయని అన్నారు. దొరబాబుని కలుపుకుని పిఠాపురంలో వైసీపీని ముందుకు తీసుకువెళ్తాను అంటున్న వంగా గీతతో మా ప్రతినిధి సాయి సుధీర్ ఫేస్ టు ఫేస్ ఇప్పుడు చూద్దాం. పిఠాపురం వైసీపీ అభ్యర్థిగా కాకినాడ ఎంపీ వంగా గీతను ప్రకటించింది అధిష్టానం. ప్రస్తుతం ఇదే విషయంపై మనతో మాట్లాడడానికి ఎంపీ వంగా గీత ఉన్నారు. ఆమెతో మాట్లాడదాం. మేడం, ఏంటి మళ్ళీ గతంలో పీఆర్పీ తరపున పిఠాపురం నుంచి గెలిచారు, దాదాపు 10 ఏళ్ల తర్వాత అక్కడ పోటీ చేయబోతున్నారు, ఎట్లా ఉండబోతుంది ఏంటి? తప్పకుండా ముందుగా హృదయపూర్వకంగా జగన్మోహన్ రెడ్డి గారికి నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మళ్ళీ పిఠాపురం ప్రజల యొక్క మద్దతు పొందే విధంగా నాకు అవకాశం ఇచ్చారు. అక్కడ ప్రజలకి సేవ చేసుకునే అవకాశం నాకు కల్పించారు. పిఠాపురం ప్రజలందరూ కూడా నన్ను ఒక ఆడబడుచుగా ఆదరించారు. అప్పుడు అదేవిధంగా మళ్ళీ ఒకసారి ఆదరిస్తారనే సంపూర్ణ విశ్వాసం నాకుంది. మా కార్యకర్తలు, నాయకులు, పార్టీ అందరం కలిసి తప్పకుండా ప్రజల్లోకి వెళ్తాం. జగన్మోహన్ రెడ్డి గారు చేసిన కార్యక్రమాలు ఇప్పటికే అన్ని కార్యక్రమాలు ప్రజల్లోకి తీసుకెళ్ళగలిగాం. ఇంక ఏదైనా స్థానికంగా ఉండే సమస్యలు కానీ లేకపోతే స్థానికంగా ఉండే అభివృద్ధికి కానీ తప్పకుండా కృషి చేసి వారి మద్దతు పొందగలగాలనే విశ్వాసం నాకు ఉంది. సిట్టింగ్ ఎమ్మెల్యేని పక్కన పెట్టి గీతకి అక్కడ అవకాశం ఇవ్వడం గల కారణాలు ఏంటని మీరు అనుకుంటున్నారు? అంటే ఇక్కడ 1, 2 కాదు, ఇది పార్టీ నిర్ణయం. ఇది పక్కన పెట్టడం అనేది కాదు. ముందే ఫస్టే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. ఎవరికైతే అవకాశం ఇప్పుడు ఎమ్మెల్యేలుగా పోటీ చేసే అవకాశం కానీ ఎంపీలుగా పోటీ చేసే అవకాశం కానీ ఇవ్వలేకపోతున్నామో వాళ్ళని పక్కన పెట్టినట్టు కాదు. వాళ్ళు నా మనుషులు. నేను తప్పకుండా మనం మళ్ళీ రేపు అధికారంలోకి వచ్చినప్పుడు వారికి తగిన గౌరవం ఇచ్చడం అనేది మా బాధ్యత అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారే చెప్పడం జరిగింది. 2 ఏళ్లుగా మీరు అసెంబ్లీకి వెళ్ళే ప్రయత్నం చేశారు, దానికి తగ్గట్టుగా గ్రౌండ్ వర్క్ చేశారు, ఇప్పుడు సక్సెస్ అయ్యారు అని దొరబాబు కూడా ప్రచారం చేస్తారు. అంటే ఒక విషయం చెప్పాలి. వైఎస్ఆర్సీపీ పార్టీ వచ్చిన తర్వాత ప్రయత్నాలు చేయటము, అడగటము, పైరవీలు చేయటం అనేది లేదు. జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నిర్ణయమే మా నిర్ణయం. చిన్న పని ఏదైతే ఉందో అది సక్సెస్ఫుల్గా చేయాలనే పట్టుదల ఒకటి నాలో ఉంటుంది. ఆ విధంగా నేను జిల్లా పరిషత్ చైర్మన్ చేయగలిగాను, రాజ్యసభ చేయగలిగాము. జగన్మోహన్ రెడ్డి గారి మద్దతుతో మా కార్యకర్తలు, నాయకులు అందరూ పెద్దల యొక్క సహకారంతో తప్పకుండా ప్రజల మద్దతు, ప్రజల విశ్వాసాన్ని, ప్రజల నమ్మకాన్ని, ప్రజల ఓట్లని తీసుకుని గెలుపొందగలము అత్యధిక మెజారిటీతో. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ థంపింగ్ మెజారిటీ